హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పెద్ది సినిమాకి సంబంధించినటువంటి వివాదం అంటే రిలీజ్కి ముందు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లకి అలాగే నిర్మాతలకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించట్ల. మొన్న అనిపించినా కూడా ఆగినట్లుగా మళ్ళీ ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దిని దాంట్లో ఇంక్లూడ్ చేసి మాకు ఆ కమిషన్ పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిందే, పెద్ది తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదాల మధ్య పెద్ది రిలీజ్కి ఏమన్నా ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉందా? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం. పెద్దికి సంబంధించి వివాదాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొనసాగుతూనే ఉన్నాయంటే కొనసాగిస్తున్నారు, కొనసాగేలాగా రెచ్చగొడుతున్నారు, కొనసాగేలాగా చేస్తున్నారు బయట శక్తులు ఇవన్నీ. అంటే ఎవరైతే నిజంగా న్యాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ రకంగా సినిమా 4 రోజుల్లో రిలీజ్ పెట్టుకొని 4-5 రోజుల సినిమా రిలీజ్ పెట్టుకొని ఈ రకంగా మాట్లాడడం అనేది సహజంగా జరగదు, కరెక్ట్ కాదు. అది వాస్తవానికి మీరు బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా? కరెక్ట్ కాదు కదా అది. మరి ఒక్క సినిమాతో ఆగిపోద్దా? ఈ సినిమాని మీరు బెదిరిస్తారా, నెక్స్ట్ ఏంటి? ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఎవరైతే దీంట్లో బెదిరించలే, చాలా సినిమాలు కదా. సో అంటే వీళ్ళకి ఇది వాళ్ళు చేస్తున్నారు అనేదే నేను అనుకోను. దాని వెనక కొన్ని శక్తులు నడిపిస్తాయి. కొన్ని శక్తులు మొదటి 4 రోజులు కావాలని హడావిడి చేస్తే ఈ మొత్తం కూడా గందరగోళం అయిపోయి సినిమాలు సగం థియేటర్లు ఇస్తే కలెక్షన్లు రావు. కలెక్షన్లు రాకపోతే పెద్ద సినిమా రికార్డులు సృష్టించలేదు. దీంతో కొన్ని అజ్ఞాత శక్తులు, అజ్ఞాత వ్యక్తులు దీంతో వెనకుండి నడిపిస్తున్నారు. లేకపోతే మొన్న మళ్ళీ సర్దుబాటు అయింది కదా. సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టడం ఏంటి అంటే మళ్ళీ బాగా పెద్దికి సంబంధించి మంచి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా అయిపోచ్చేసింది. సో ట్రైలర్కే కాదు దేశవ్యాప్తంగా మంచి బజ్ వస్తుంది. ఈరోజు తెలంగాణలో కొంచెం ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఆంధ్ర కాదు, ఆంధ్ర ఎందుకు చేయరు? ఆంధ్ర ఎందుకు చేయరంటే ఆంధ్రలో డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి చేయరు, కొరడా జులిపిస్తాడు కాబట్టి చేయరు. ఎట్లా చేశారు? హరిహర వీరమల్లు సంగతి ఒకసారి కొరడా జుడిపిస్తే మొత్తం అందరూ వచ్చి లైన్లో నిలబడ్డారు. తెలంగాణలో ఎందుకు చేస్తారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చెయ్యలేరు అని వీళ్ళు అనుకుంటున్నారు కదా. సో అనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో కూడా అవే రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కూర్చొని మొత్తం మీ థియేటర్లలో ఏమేమి ఉన్నాయి, వసతులు ఏమున్నాయి, మీరు ఏం చేస్తున్నారు, ఆ రూల్ ప్రకారం ఉండాల్సిన రీతిలో ఉన్నాయా లేదా అని ఒకసారి చేస్తే అందరూ చక్కగా వస్తారు. అవేం పాటించరు, రూల్ పాటించరు, ఏమి లేదు. మీరు థియేటర్లోకి వెళితే ఈగలు ముసురుతుంటాయి, దోమలు వస్తుంటాయి, అగ్లీగా ఉంటుంది, అంటే వరస్ట్గా ఉంటుంది. వాష్రూమ్స్ దరిద్రంగా ఉంటాయి, స్మెల్ వస్తుంటుంది థియేటర్లో. సింగిల్ స్క్రీన్ల గురించి మాట్లాడుతున్నాం. సో అట్లాంటి థియేటర్లు అంత దరిద్రంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మాత్రం మాకు పర్సంటేజ్లు కాదు, మీరు పర్సంటేజ్లు కావాలి వద్దు అనే చర్చ నేను దాన్ని తప్పు పట్టను. అది మీరు కూర్చోండి. పర్సంటేజ్ల గురించి మీకు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు, బాలీవుడ్లో లేకపోతే కోలీవుడ్లో, అటు కర్ణాటకలో ఇటు మలయాళంలో ఎట్లాంటి అనుసరిస్తున్నారు విధానాలు, ఏది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, 10 మంది కూర్చొని చర్చించుకోండి. ఒక్కసారిగా మీరు బ్లాక్మెయిల్ చేస్తే తీరే సమస్య కాదు. మెగా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు వస్తుంది? అంతే, మెగా ఫ్యామిలీ దగ్గరికి వస్తుంది అంటే వారు వచ్చింది, దురంధర్ వచ్చింది, ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మెగా ఫ్యామిలీ దగ్గరికి ఉంచడం ఎందుకు వస్తుందయ్యా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, పెద్ద సినిమా అని ఆపితే మా సమస్య పరిష్కారం అయింది, లేకపోతే పెద్ద రిలీజ్ అయిపోయిన తర్వాత చేయాలంటే ఎవడు చేయడు, మళ్ళీ వాయిదాలు వేస్తూ ఉంటాం. ఏం తర్వాత నుంచి ఏం పెద్ద సినిమాలు రావా, మిగతా వాళ్ళు ఏం స్టార్ హీరోలు కాదా? అది ఇక్కడ వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు కనపడతా ఉన్నాయి. ఇంతకుముందు సినిమాలన్నీ రిలీజ్ అయినప్పుడు ఏం చేశారు మీరు? ఇప్పుడు మాత్రమే అసలు వేసవిలో సినిమాలు లేక వెలవెలపోతా ఉన్నాయి థియేటర్లు. జనవరిలో వచ్చినటువంటి 2-3 సినిమాల తర్వాత ఇప్పటి వరకు దాదాపు 5 నెలలు అందరూ ఐపీఎల్ మీద పడిపోయారు. ప్రేక్షకులు లేరు, సినిమాలు రిలీజ్ కాలేదు. అవుతుంటే ఒక్క సినిమా రిలీజ్ అయితే సంక్రాంతి వస్తున్న సినిమా మన మనశంకర వరప్రసాద్ సినిమా ఆ జనవరిలో సంక్రాంతికి వచ్చిన సినిమాలే, ఆ తర్వాత ఏం లేవు. సో థియేటర్లు మీకు సమస్య ఏంటంటే హరీష్,
నిజంగా బాధపడుతున్నాడో, నిజంగా ఆకలితో ఉన్నాడు ఎవడైతే ఉన్నాడో వాడిని వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి అలమటించేలా చేస్తున్నారు. ఇవాళ పండగ లాంటి సినిమా పెద్ది, జాతరలా వస్తారు జనం పెద్దికి, బండ్లు కట్టుకొని వస్తారు, గొడుగు వేసుకొని వస్తారు. ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్ మొత్తం టెంట్లు వేయాలా, అలాంటి పరిస్థితి ఉంది నిజంగా. ఈ ఎండలో అంత టెంట్లు వేయాలి, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ పెద్ది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా పెద్ది. చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం మనం. ఇది ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం, ఏంటి ఎన్టీఆర్ సినిమాకి ఏంటి దీనికేంటి తేడా అంటే, ఇది కుటుంబ సమేతంగా చూసే సినిమా, ఎమోషనల్ తో కూడా గుండె బరువెక్కే సినిమా ఇది. ఇట్లాంటి సినిమా 1-4 సార్లు చూసే సినిమా ఇది. నేషనల్ అవార్డు పిక్చర్, ఆస్కార్ అవార్డు పిక్చర్ అని చెప్పి అట్లాంటి సినిమాను నువ్వు ఇవాళ ఆపేసుకుంటే నువ్వు ఎంత నష్టపోతావు అనేది థియేటర్ యజమానికి అర్థమవుతుంది. ఆయనకు అర్థమైంది పాపం, కాదని లేడు. అందరు అలా వెళ్తుంటే నువ్వు మాత్రం ఇలా ఉంటావా అని చెప్పి రెచ్చగొడతారు, కాదని లేడు. ఆకలితో అలమటిస్తూనే అట్లానే వీళ్ళు చేసే దందాలో పాల్గొనాల. దుర్మార్గం కదా ఇది, ఒక మాఫియా నడిపిస్తా ఉంది ఇదంతా కూడా. తెలంగాణలో ఎందుకు నడిపిస్తే మళ్ళీ దిల్ రాజు గారు ఏం చేస్తున్నారు? ప్రతిసారి దిల్ రాజు గారి పేరు ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. నిజంగానే లాస్ట్ టైం దిల్ రాజు గారు హరిహర వీరమల్ల ఇప్పుడు దిల్ రాజు గారి పేరు వస్తుంది, ఇప్పుడు ఆయన పేరే వస్తుంది. వాళ్ళ తమ్ముడే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే మీరు ఒకవైపు ఏమో నోటితో నవ్వడం, నొసడితో విక్రించడం చేస్తారా? ఒకవైపు మీరేమో మేము మెగా ఫ్యామిలీ దగ్గర మాకు దేవుడు పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం ఇచ్చారు, మాకు జీవితం ఇచ్చారు, ఆయనతో ఒక సినిమా చేస్తే చాలు మాకు అని చెప్తారు. ఇవాళ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదని చెప్తారు. అట్లాంటిది ఇవాళ వచ్చేసి మీరు మళ్ళీ మెగా ఫ్యామిలీ మాత్రమే మీరు అడ్డుకుంటే మీ ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతి ఏంటి? ఇవాళ మీకు చెప్తున్నా హరీష్, ఎందుకు థియేటర్ యజమానులకు ఇష్టం లేకపోయినా ఎందుకు పాల్గొనాలంటే పాల్గొని తీరాలి. దిల్ రాజు గారు ఏంటి ఇవాళ ఎఫ్డిసి చైర్మన్. ఎఫ్డిసి చైర్మన్ చెప్పినప్పుడు నువ్వు పాల్గొనకపోతే రేపు నీ థియేటర్ కి సంబంధించి మొన్న స్విచ్ నొక్కితే అక్కడ థియేటర్ మూత పెడతారు. ఏం చేస్తారు పాపం? అధికారం ఉంది, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల ఓనర్లకు లేని సమస్యలు తెలంగాణ థియేటర్ల ఓనర్లకు వస్తున్నాయి సమస్యలు. దుర్మార్గం, కుట్ర ఎక్కడ మొదలైందని తెలుసుకోవాలి జనం. కుట్ర ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి జనం. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసేలా. అలాగే డెఫినెట్ గా ఇది పెద్ద సినిమాతో మేము ఇలా చేస్తామంటే కుదరదు. రేపు పొద్దున ఖచ్చితంగా థియేటర్ల ఓనర్లే తిరగబడి సమ్మె నుంచి విరమించుకుని సినిమా వేస్తారు రేపు పొద్దున. ఆ పరిస్థితి ఉంది. అంటే ఇది కూడా పోగొట్టుకుంటారు. ఇది పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు రావాలి సినిమా? మళ్ళీ ఇంకేదో నాని సినిమా, మళ్ళీ సంక్రాంతికి రావాలేమో, మళ్ళీ ఏదో ఎంతో కొంత నాని సినిమాకి వస్తుంది. 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఆగస్టులో ఏదో సినిమా ఉందంట, దానికి వస్తుంది. అప్పుడు దాకా అంతేనా? థియేటర్లు అంతేనా వెలవెలబోతుంటే? మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఇంకా ఆగస్టు దాటిందంటే మళ్ళీ ఎవరు పట్టించుకోరు. కాబట్టి మల్టీప్లెక్స్లకు సంబంధం లేదు హరీష్. మల్టీప్లెక్స్లకి మీకు జనం వస్తూనే ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే సింగిల్ స్క్రీన్లకి. మల్టీప్లెక్స్లకి ఎందుకు వస్తుంటారు జనం అంటే, మల్టీప్లెక్స్లకి ఆ షాపింగ్ అని ఈ షాపింగ్ అని తింటానుకో కొంటానుకో వెళుతూ సినిమాకు కూడా వెళ్తారు. కానీ మీకు ఆ అవకాశం ఉందా సింగిల్ స్క్రీన్లకి? మీకు ఖచ్చితంగా మీకు సినిమా కోసమే రావాలి కదా మీ దగ్గరికి. మరి సినిమా కోసం రావాలంటే మీకు ఉండే బి సెక్షన్, సి సెక్షన్ మీ దగ్గర రావాలి కదా. రావాలంటే మీరు ఈ రకంగా చేసుకుంటూ వస్తారా? డెఫినెట్గా ఇది కరెక్ట్ కాదు. ఈ పెద్దతో ఇది బ్లాక్మెయిల్ చేసేస్తాం అయిపోద్ది అంటే అయిపోదు. ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు అయితే ఫలించవు. డెఫినెట్ గా మళ్ళీ ఎవరైతే దొంగలు ఉన్నారు దీని వెనక వాళ్ళందరూ కూడా బయటకు. పెద్ద సినిమా అయితే కంప్లీట్ గా నాకు తెలిసి ఆగే ప్రసక్తే లేదని. ఆగే ప్రసక్తే లేదు. 6లు 4లు మూత మోగాల్సిందే. రన్నింగ్ రేసు ఆపదు, 6లు 4లు మూత మోగాలుగా. ఎవరైతే ఇట్లాంటి కుట్రలు చేస్తారో వాళ్ళందరినీ కూడా నేల గరిపిస్తారు, మట్టి గరిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ అన్న, చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా.